సిద్దిపేటలో మానస ఉమెన్స్ చిల్డ్రన్ హాస్పిటల్ నిర్లక్ష్యం వ్యవహరించింది. అశ్విని అనే మహిళ గర్భంతో ఆసుపత్రికి వచ్చింది. ఆ మహిళ గర్భంలో బేబీ సరిగా పెరగడం లేదని సర్జరీ చేసి తొలగించాలని వైద్యులు సూచించినట్లు బంధువులు తెలిపారు. మహిళకు ఆపరేషన్ చేసి బేబీని తొలగించే క్రమంలో బ్లీడింగ్ ఎక్కువ కావడంతో మరో హాస్పిటల్కు తరలించారు. మానస హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యంతోనే గర్భిణి మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. ఇక హాస్పిటల్లో గర్భిణి మృతదేహంతో ఆందోళనకు దిగారు. సారు ఆమె తీసుకుపోయింది మధ్యలో చేస్తామన్నది మేడంతో వాళ్ళ కంపౌండర్తో మాట్లాడినాము. 50,000 అంటే మేము తక్కువ ఇస్తాం మేడం అంటే ప్యాకేజ్ అన్నారు. 50,000 అంటే మా పాప మంచిగా ఉండాలి, చిన్న పాప పోయినా సరే పెద్ద మానం మంచిగా ఉండాలన్నాము. సరే మంచిగా చేస్తా అన్నది. చేసినాక ఒక గంట వరకు 2-3 గంటల వరకు బ్లీడింగ్ పోతూనే ఉన్నది. అల్లుని తీసుకుపోయి చూస్తుంది, ఇట్లా పోతుంది అట్లా పోతుంది. ఏం చెప్తలేరు అంటే ఏమి చెప్తలేదు. చెప్తుందమ్మా కంపౌండర్ బయటకు వస్తారు. ఏమైంది మా హాస్పిటల్కి అంటే అమ్మ తక్కువ అవుతుంది మేడం వచ్చి బయట చెప్తుంది. మేడం చెప్తుంది అంటే కంపౌండర్ చెప్తారు తప్ప వాళ్ళని అడుగుతున్నాం తప్ప మేడం అస్సలు మాకు ఏది చెప్పలేదు. ఏమైతుందని చెప్పలేదు. మంజునాథ్ హాస్పిటల్కు నేను షిఫ్ట్ చేస్తా అన్నది. చేసింది ఆడ గర్భసంచి తీసిందో తీయలేదో మాకు తెలియదు. మాకు ఏది చెప్పలేదు. గర్భసంచి తీసింది సుద్ధి మాకు చూపించలేదు. సార్ ఆమె హాస్పిటల్కి వస్తా అంటే నేను వచ్చిన సారు ఆమె తీసుకుపోయింది. చౌడారం విలేజ్ మా మరదల పేరు గాడిచల్ర అశ్విని, భర్త గణేష్. ఈ హాస్పిటల్కు 20 రోజుల కింద రావడం జరిగింది. వచ్చిన తర్వాత టెస్ట్ కోసము మేడం చెప్పింది ఒక స్కానింగ్ తీసుకొని రావాలని చెప్పడం వల్ల వీళ్ళు అటు హైదరాబాద్ అన్న ఉమ్మని చెప్పింది, కరీంనగర్ అన్న ఉమ్మని చెప్పింది. వీళ్ళు కరీంనగర్ పోయి స్కానింగ్ తీసుకొని రావడం జరిగింది ఇదే హాస్పిటల్కు. వచ్చిన తర్వాత స్కానింగ్ చెక్ చేసిన తర్వాత ఈ బేబీకి హార్ట్ వీక్ ఉంది, 4 గదులలో ఒక గది వీక్ ఉంది అని చెప్పడం వల్ల ఆపరేషన్ చేయాలి బాగున్నది. మళ్ళీ రేపు ఫ్యూచర్లో మీకు బేబీ పుట్టిన తర్వాత కూడా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి అని చెప్పడం జరిగింది. ఒకటి ఆపరేషన్ చేయమని చేస్తా అని చెప్పింది. ఆపరేషన్ చేసేటప్పుడు పెద్ద ఆపరేషన్ చేసి బేబీని బయట తీయడం జరిగింది. పెద్ద ఆపరేషన్ చేసి బేబీని బయట తీసిన తర్వాత మొత్తం బ్లీడింగ్ అవుతుంది. బ్లీడింగ్ ఎలాగ అవుతుంది ఒకసారి ఆలోచించండి. ఒకసారి బ్లీడింగ్ కాదు, ఆపరేషన్ అయితేనే బ్లీడింగ్ కావాలి కానీ సర్జరీ చేసి బేబీని బయట తీసేటప్పుడు బ్లీడింగ్ కావద్దు. తీసిన తర్వాత బ్లీడింగ్ అవుతుంది అని చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళి మంజునాథ్ హాస్పిటల్లోకి పంపించి గర్భసంచి తీసేయాలని చెప్పింది. గర్భసంచి కూడా తీసేయడం జరిగింది. ఒక ఆపరేషన్ 4 గంటలు ఎలా చేస్తారు? 4 గంటల సేపు చేసింది. ఇక్కడ మొత్తం 9 నుంచి 12 బాటిళ్ల రక్తం ఎక్కించి ఈరోజు పంపించింది. చౌడారం విలేజ్.